12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్. దీని పక్కనే నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది దర్శించుకోవడానికి అయితే ఈ జ్యోతిర్లింగానికి వస్తారు. హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ చేస్తాం. మన ఓంకారేశ్వర్ అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం అన్నమాట. వైజాగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాం ప్రెసెంట్. ట్రైన్ అయితే రెడీగా ఉంది, మీకు చూపిస్తాను. మనది వచ్చి S1 బోగి. మన ట్రైన్ అయితే 10 o'clock తీయాల్సిన 10:10కి అయితే తీసాడు. 10 minutes లేట్గా స్టార్ట్ చేశాడు వైజాగ్ నుంచి. సో మనం వైజాగ్ని అయితే క్రాస్ చేస్తున్నాం ఇప్పుడు. మిగతా విషయాలు మనం రేపు మాట్లాడుకుందాం. అయితే వైజాగ్ తర్వాత దువ్వాడ స్టేషన్లో అయితే ప్రజెంట్ ట్రైన్ ఆపాడు. సో ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ మెయిన్ స్టేషన్ వచ్చేసరికి విజయవాడ ఎర్లీ మార్నింగ్ 3 కల్లా రీచ్ అయిపోతాము. దాని తర్వాత తెలంగాణలోకి అయితే మన ట్రైన్ ఎంటర్ అవుతుంది. తెలంగాణ అయితే రీచ్ అయిపోయాము మార్నింగ్ 8:30. ఇది రామగుండం రైల్వే స్టేషన్. సో ఇది 10 minutes లేట్లో నడుస్తుంది ఇప్పటికీ ట్రైన్ అయితే. మనం ఇప్పుడే క్రాస్ అవుతున్నాం. సో నెక్స్ట్ వెళ్ళేది డైరెక్ట్ మధ్యప్రదేశ్లోకి అయితే వెళ్ళిపోతాము. మన తెలుగు స్టేషన్స్లో ప్రతి స్టేషన్లో ఆగుతుంది, మెయిన్ స్టేషన్స్. కానీ నార్త్ సైడ్ వచ్చేసరికి పర్టికులర్గా క్యాపిటల్ సిటీస్ అలాంటి స్టేషన్స్లో ఆగుతుంది. బ్యాగ్ కూడా ఎప్పుడు తక్కువ క్యారీ చేసుకున్నాను. సమ్మర్ ఒకటి కాబట్టి షార్ట్ అవుట్ ప్రిఫర్ చేశాను. మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు నాగపూర్లో ఉన్నాము. సో నాగపూర్లో అయితే ట్రైన్ వచ్చి 20 minutes లేట్లో నడుస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ భోపాల్ స్టేషన్. ఇక్కడ నాగపూర్లో చూసారు కదా, వాటర్ వాళ్ళు స్ప్రింకిల్ చేస్తున్నారు ఏసీ లాగా. నేను ఇంకా ట్రైన్ దిగినప్పుడు వర్షం పడుతుందేమో అనుకున్నాను, కానీ అది వర్షం కాదు, స్ప్రింకిల్ అవుతుంది. సో జర్నీ చేసే వాళ్ళందరూ కూల్గా ఉండడానికి అవి పెట్టారు. మేమైతే ఇప్పుడు భోపాల్ రైల్వే స్టేషన్లో దిగిపోయాము. ఇప్పుడు బయటికి వెళ్దాము. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత 11 o'clockకి మాకు ఇంకో ట్రైన్ ఉన్నది. ఆ ట్రైన్ అయితే లేట్లో నడుస్తుంది. 1 hour డిన్నర్ కంప్లీట్ చేసి సో మళ్ళీ మన స్టేషన్కి రావాలి. చూద్దాం. మన ట్రైన్ అయితే ఇప్పుడు కరెక్ట్గా టైంకి వచ్చింది. ఫుడ్ ఏం తిందాం అని చెప్పేసి పోహా దొరికింది. పోహా అయితే తినేసాము. కొంచెం మనం తినేటట్టుగా కర్రీస్ ఉన్నాయంటే ఈ కర్రీస్ దొరికాయి. సో కర్రీస్ అయితే పార్సల్ చేయించుకున్నాం. నెక్స్ట్ మనం కాంగ్వా జంక్షన్కి వెళ్ళబోయే ట్రైన్ 1 hour లేట్లో నడుస్తుంది. సో భోపాల్ స్టేషన్ ఇదే. సో పదండి, నెక్స్ట్ ట్రైన్ ఎక్కేసి రేపు మార్నింగ్ మనం దర్శనం ఎలా జరుగుతుందో చూడాలి. మనం వచ్చిన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది అక్కడ. అసలు ఇది జమ్మూ నుంచి రావడం బట్టి ట్రైన్ అయితే అస్సలు ఖాళీ లేదు. ట్రైన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. స్లీపర్ అయినా సరే ఎక్కడ పడితే అక్కడ కింద పడుకుని పోతున్నారు. సీట్ మందని చెప్తే కానీ ఇవ్వట్లేదు సీట్ అక్కడ. మేమైతే ఇప్పుడు ఫ్రెష్ అయితే అయిపోయాం కదా. ఇక్కడ నుంచి ఇంకా ఫ్రెష్ అయిపోవడం అంటే జస్ట్ బ్రష్ చేశాను నేను. ఇండోర్ నియరెస్ట్ స్టేషన్, మళ్ళీ కాండ్వా అనేది నియరెస్ట్ స్టేషన్ అండి. కాండ్వా నుంచి అయితే 79 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది ఓంకారేశ్వర్కి. ఇందోర్ నుంచి అయితే 81 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఇందోర్ ఇటుంటే ఇటువైపు ఏమో కాండ్వా ఉంటుంది, మధ్యలోనే ఓంకారేశ్వర్ ఉంటుంది. స్టేషన్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత బస్ స్టాండ్లో బస్సు ఎక్కేసి నియర్లీ 1.5 నుంచి 2 hours జర్నీ అయితే టైం పట్టొచ్చు. సో చూద్దాం వెళ్ళేదారిలో బస్సు ఇక్కడ అవైలబిలిటీ ఉందనేసి. కాండ్వా స్టేషన్ బయటకి అయితే వచ్చేసాం. సో కాండ్వా స్టేషన్ బయటికి ఇట్టించి రాగానే మనకు ఆపోజిట్లోనే లెఫ్ట్కి బస్ స్టాండ్ కనిపిస్తుంది. అక్కడే బస్ స్టాండ్. ఏదో ఒక బస్సుని పట్టుకొని వెళ్ళిపోవాలి ఓంకారేశ్వర్కి వెళ్ళాల్సింది. చూద్దాం ఇప్పుడు బస్సు ఇప్పుడు అవైలబిలిటీ ఉందా లేదా అనేసి. మేమైతే ఓంకారేశ్వర్ రీచ్ అవడానికి అయితే బస్సు కనుక్కున్నాం. ఆ బస్ స్టాండ్లోనే బస్సు ఉన్నది. ప్రైవేట్ బస్సెస్ అనుకుంటేవి. అడిగితే రేటు 130 rupees పడుతుందని చెప్పాడు పర్ పర్సన్. సో వెళ్ళిపోదాం. బస్ అయితే ఖాళీగానే ఉంది. ఇక సీట్స్ అయితే ఇవి బస్సులోనే. సో ఎక్కుతున్నారు చాలామంది, ఇంకా నిండిపోవచ్చేమో. సో ఎంతసేపు పడుతుందో మనకి ఐడియా లేదు. అంటే ఆపేసే ఉన్నాడు ఇంకా. సో స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి తీసాడు కానీ రైల్వే స్టేషన్ ఎదురుగా ఆపేసాడు. మనం ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు.
ఓంకాళేశ్వరం. సో వీళ్ళైతే మనకేం టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఇవ్వకుండా జస్ట్ వాళ్ళు క్యాష్ అయితే తీసుకున్నారు, ఎందుకంటే ఇది ప్రైవేట్ బస్సెస్ కాబట్టి. టూ అవర్స్ 15 minutes జర్నీ తర్వాత ఓంకాళేశ్వరం అయితే మేము రీచ్ అయ్యాము. ఇదే మనం వచ్చిన బస్సు. చాలా ఫాస్ట్గా వచ్చాడు కానీ మంచి నిద్ర అయితే పట్టింది. భయ్య ఏక్ పోహా ఏక్ సమోసా ఏక్ సమోసా. పోహా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది మహారాష్ట్ర అటు సైడ్ అయితే ఇలా ఉండదు, పోహా వేరేలాగా ఉంటుంది. మేమైతే ఇప్పుడు ఫుడ్ అయితే తిన్నాము, కొంచెం ఏదో కడుపులోకి వెళ్ళాలని చెప్పేసి. ఎందుకంటే దర్శనం చేసుకోవాలి కదా, కొంచెం చాలా లేట్ అయిపోద్ది దర్శనం. ఒక 3 గంటల టైం పట్టదు ఎక్స్పెక్టెడ్ టైం అయితే. సో ఇక్కడ నుంచి 800 meters డిస్టెన్స్ అంట టెంపుల్. మేము వెళ్ళి కనుక్కున్నాం షాప్ వాళ్ళని. ఇప్పుడు మనం వెళ్ళబోయే జ్యోతిర్లింగం ఓంకాళేశ్వర్ అక్కడే ఉంది గుడి. ఈ నది దాటి అక్కడికి వెళ్ళాలి, మనం దర్శనం అయితే చేసుకోవాలి. ఇప్పుడు స్నానం అయితే ఇక్కడ చేసి మనం దర్శనానికి వెళ్దాం. మనం నర్మదా నది మీద ఉన్నాం బోటింగ్లోని. సో బోట్ అయితే ఊగితే వెళ్తుంది, చిన్న షార్ట్ డిస్టెన్సే. దీనికి కూడా వీళ్ళు 50 rupees ఛార్జ్ చేశారు. మేము ఇందాక దీంట్లో స్విమ్ చేసాము. వాటర్ అయితే చాలా నీట్గా ఉంది, జస్ట్ అలా కనిపిస్తుంది కానీ చాలా బాగుంది వాటర్ అయితే. ఇది ఫ్లోయింగ్ వాటర్. అక్కడ నర్మదా డ్యామ్ ఉంది అటువైపు, అది డ్యామ్ అన్నమాట. ఇది ఫుల్గా నిండిపోతే చాలా ఎక్కువ వాటర్ లెవెల్ ఉండేది, ఇప్పుడైతే వాటర్ లెవెల్ చాలా తక్కువ కూడా ఉంది. 11 o'clockకి దర్శనం ఆపేస్తానని చెప్పారు. సో చూడాలి ఎలా ఉంటుంది ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత. మిగతా విషయాలు వచ్చాక మాట్లాడదాం. సో బోటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లోపలికి నడుచుకొని వెళ్తున్నాం. ఈ టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది నియర్లీ 15 floors ఉంటుంది అన్నమాట పైకి వెళ్ళడానికి. అయితే మేము పైకి వస్తాము. మన కెమెరాని అయితే ఆన్ చేయలేను, ఎందుకంటే దర్శనం టైం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా జనాలు అయితే ఉన్నారు, ఫుల్ రష్. మీకు చూపిస్తాను. సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. మేమైతే లైన్లో ఇరుక్కున్నాము, చాలా రష్. లాస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో తిరుపతితో పోల్చుకుంటే దర్శనం ఇంకా ఎక్కువసేపు ఉన్నాము జ్యోతిర్లింగం దగ్గర. మీరు కూడా దర్శనం అవ్వాలంటే దర్శనం క్లోజ్ చేసే టైంకి వస్తే ఇంకా ఎర్లీగా అయిపోద్ది. నార్మల్గా అయితే 1.5 hours నుంచి 2 hours టైం పడుతుంది. మాకైతే ఒక స్కామ్ చూసాం ఇప్పుడు, చిన్న స్కామ్ అని చెప్పేసి లోపల పిలిచారు. సర్లేని సెల్లో ఏంటి పిలుస్తున్నారని చెప్పేసి రుద్రాక్ష చేతిలో పెట్టారు. రుద్రాక్ష చేతిలో పెట్టి అటు నుంచి అటు టక్కుమనేసి మంత్రాలు 2-3 చదివేసి అలాగా దండం పెట్టేసి 100 rupees ఇవ్వు, 100 rupees ఇవ్వు, 100 rupees ఇవ్వు అని అంటున్నాడు. 20 rupees ఇచ్చేసరికి ఆ రుద్రాక్ష తీసుకున్నాడు. మా ఊడి దగ్గర అయితే రుద్రాక్ష ఉండిపోయింది. ఇలాంటి స్కామ్లు జరిగితే చూసుకోండి. ఇక్కడైతే మొత్తం షాప్సే ఉన్నాయి, అటు ఇటు కూడా షాప్సే. చిన్నపిల్లల బొమ్మలు ప్లస్ గర్ల్స్కి సంబంధించిన గాజులు అన్నీ అమ్ముతున్నారు. చైన్స్, బ్రాస్లెట్లు, ఇంకా ఇవన్నీ రుద్రాక్ష దండలు అన్నీ దొరుకుతున్నాయి. మనమైతే ఇప్పుడు బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అయిపోయాము. అక్కడ దర్శనం చేసుకొని ఇలా వచ్చామన్నమాట. ఎండ మాత్రం మామూలుగా లేదు భయ్య, చుక్కలు కనిపించేస్తున్నాయి ఎండ. ఆ పెట్టిన బొట్టు కూడా నీరులా కారిపోయింది, చాలా దారుణంగా ఉంది ఎండ అయితే. ఓంకాళేశ్వర జ్యోతిర్లింగం నేను విజిట్ చేసిన తర్వాత ఇక్కడ 2 temples అయితే ఉంది. విష్ణుదేవుడి టెంపుల్ ఒకటి అక్కడ ఉంది, ఇక అక్కడ కనిపిస్తుంది కదా, అది విష్ణుదేవుడి టెంపుల్. ఇటు సైడ్ వచ్చి బ్రహ్మదేవుడి టెంపుల్ అన్నమాట ఇక్కడ. సో ఓంకాళేశ్వర్ వచ్చినప్పుడు ఇవి విజిట్ చేయాల్సిన టెంపుల్స్. ఇప్పుడైతే ప్రజెంట్ టైం వచ్చేసి 12 అయితే అయిపోయింది. అంతా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఉజ్జయిని.
మధ్యప్రదేశ్ మీరు వచ్చిన తర్వాత 2 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఈ 2 జ్యోతిర్లింగాలు డెఫినెట్‌గా విజిట్ చేసుకోవాలి. కాలభైరవ స్వామి గుడి వచ్చేసి ఉజ్జయినిలోనే ఉంటది. ఓంకాళేశ్వర్‌లో ఉండదు. ప్రతి జ్యోతిర్లింగం దర్శించుకున్న తర్వాత కాలభైరవ స్వామి గుడికైతే వెళ్లి దర్శించుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఓంకాళేశ్వర్‌లోని, మహాబలేశ్వర్‌లోని కలిపి ఉజ్జయినిలోనే కాలభైరవుడు కాపలా కాస్తూ ఉంటాడు ప్రతి జ్యోతిర్లింగానికి. సో మనం స్టార్ట్ అవుదాం అక్కడికెళ్ళి. పార్వతీదేవి శివుడు ఉన్నారన్నమాట ఈ టెంపుల్లోని. కానీ అక్కడైతే బ్రహ్మదేవుడు టెంపుల్ అనేసి రాసి ఉన్నది ఎంట్రన్స్లోని. పాత కథనాల ప్రకారం నర్మదా దేవికి శివుడి మీద విపరీతమైన భక్తి ఉండేది. దాని ప్రకారం ఈ నర్మదా నది ఈ గుడి పక్క నుంచి ప్రవహిస్తుంది. ఇప్పుడు నేను బ్రహ్మదేవుడి గుడి నుంచి విష్ణుదేవుడి గుడికి అయితే వెళ్తున్నాను అనమాట. ఆ 3వ గుడి చెప్పాను కదా, అక్కడి నుంచి మనం బ్యాగ్స్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతాము ఈ గుడి విజిట్ చేసిన తర్వాత. ఈ ఎండలో చాలా బాగా డిహైడ్రేట్ అయితే అయిపోతున్నాం. సో లెమన్ వాటర్ తాగుదామనేసి వచ్చాం. మనం విష్ణుదేవుడి గుడికి అయితే వస్తాం. ఇక ఇది బోర్డు విష్ణు మందిర్ అనేసి. ఇక అది బ్రహ్మదేవుడి గుడి ఇందాక చూసింది. సో అలా బ్రిడ్జ్ మీద నుంచి ఇలా డైరెక్ట్గా ఇలాగ వచ్చేవచ్చు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే ఇలాగ ఉంది. ఇది ఎప్పుడో పాతకాలం అయి ఉంటుంది. దీని ఎదురుగా వ్యూ అయితే ఇలాగ ఉంది. అప్పట్లో హిస్టరీ ప్రకారం మందాత అనే రాజు ఉండేవాడు. ఆ రాజు శివుడికి పరమ భక్తుడు. నర్మదా నది ఒడ్డు పక్కన కూర్చొని తపస్సు చేశాడు ఆ శివలింగాన్ని. తపస్సుకు మెచ్చి శివుడి దిగి వచ్చి నాకు గుడి కట్టమని చెప్తే అప్పుడు మందాత అనే రాజు ఈ గుడి కట్టించాడు అనమాట. మార్నింగ్ వచ్చేసి బ్యాగ్స్ అయితే పెట్టుకున్నాము. ఆశ్రమం మీకు చూపిస్తాను అనమాట. ఇదే ఆశ్రమం. చాలా నీట్గా ఉంది ఆశ్రమం అయితే. ఇది టెంపుల్ కూడా ఉంది ఆశ్రమంలోని. కూలింగ్ వాటర్ కూడా దొరుకుతుంది అక్కడ. కూలింగ్ వాటర్ ప్లస్ ఎవరైనా స్టే కూడా చేయొచ్చు. ఇక రూమ్స్ ఇవన్నీ ప్రతిదీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. 100 రూపీస్ పే చేస్తే రిసిప్ట్ ఇస్తున్నారు. ఆశ్రమం పేరు అయితే చమ్మక్ చాచ్ మాట. దీని డౌన్ డైరెక్ట్గానే నర్మదా నది మాట. ఈ నది డైరెక్ట్గా కిందకి అయితే వెళ్ళాలి. ఫుడ్ తినేసిన వెంటనే ఇంక మనం స్టార్ట్ అవ్వాలి మళ్ళీ ఇండోర్కి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ఇప్పుడు మేము రాజస్థాన్లో తిన్నాం ఇదే ఫుడ్ సేమ్. కానీ అక్కడ అప్పడంలాగా ఇచ్చాడు. ఇక్కడైతే అప్పడాన్ని నలిపేసి మరి వేసి చాట్లా చేశాడు. సో టేస్ట్ చూద్దాం ఎలాగుందో. ఇదే మనకు లంచ్ ఇవ్వాలా. బాగుంది, బతకడానికి తినొచ్చు. మధ్యప్రదేశ్ ఫుడ్ అంటే ఇలా ఉంటుంది మరి. ఇక్కడ మనం ఇండోర్కి బస్ ఎక్కాలి. ఇప్పుడు కొత్త బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అతను అడిగితే చెప్తున్నాడు. ఇప్పుడైతే ఇక్కడ బస్సులు అయితే రావు, మార్నింగ్ మీరు ఇక్కడ దిగరు కానీ అని చెప్పాడు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడవాలి కొత్త బస్ స్టాండ్కి. అక్కడ నుంచి ఇండోర్కి డైరెక్ట్గా బస్ దొరుకుతుంది. ఇండోర్ నుంచి ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరం విజిట్ చేస్తాం. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్.